హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏఐ గురించి తెలుసుకుందాం. అసలు ఏఐ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఈ ఏఐ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇంకా ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇంకా దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం ఉన్న జీవికి ఉండే తెలివితేటలు ప్రాణం లేని వాటికి ఉంటే ఆ తెలివితేటల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ఒక మనిషిలా ఆలోచిస్తూ ఆ మనిషి చేసే పనులను చేస్తూ ఏదైనా ఒక పరికరం కానీ ఒక వస్తువు కానీ ఉంది అంటే వాటికి ఉండే తెలివితేటలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఎదురుగా ఎవరైనా వస్తే జనరల్గా కార్ బ్రేక్ వేసి ఆపాలి. ఇది మనిషికి ఉండే కామన్ సెన్స్. ఇదే సిచ్యువేషన్లో కార్లో మనిషి లేకుండా కార్ తనంతట తాను డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఇన్ కేస్ దానికి ఎదురుగా ఎవరైనా వస్తే అప్పుడు ఆ కార్ ఎదురుగా ఏదో వచ్చింది అని తెలుసుకొని బ్రేక్ వేసి ఆపితే అప్పుడు ఆ కార్కి ఉన్న తెలివితేటలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఒక పర్సన్ బయట తిరిగి ఇంటికి వచ్చాక తన రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు ఆ పర్సన్కి బాగా ఉక్కపోస్తుంది. ఆ టైంలో ఆ రూమ్లో ఉన్న ఏసీ తన కండిషన్ని గుర్తించి ఇతనికి ఉక్కపోస్తుంది, సో ఇప్పుడు ఏసీ టెంపరేచర్ తగ్గించాలి, తనకి కావలసినంత చల్లదనాన్ని ఇవ్వాలి అని ఏసీ తనకు తాను ఆలోచించి ఏసీని సెట్ చేసుకుంటే దానిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇది ఏఐ అంటే. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ అసలు ఈ ఏఐ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ఈ ఏఐ గతంలో జరిగిన అనుభవాల ఆధారంగా అండ్ మనం ఆ మిషన్కి ఇచ్చే ఇన్పుట్స్ ఆధారంగా వర్క్ అవుతుంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న కార్ ఎగ్జాంపుల్ని తీసుకొని డిస్కస్ చేద్దాం. జనరల్గా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డుకి లెఫ్ట్ లేన్లోనే వెళ్ళాలి, రైట్ లేన్లో వెళ్ళకూడదు, అండ్ వెనక ముందు చూసుకొని వెళ్ళాలి, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఈ విషయాలన్నీ మనకు ఎలా తెలుసు? ఎవరైనా చెప్తేనో లేదంటే అనుభవాల ద్వారానో తెలుస్తుంది. అలాంటి ఎక్స్పీరియన్సెస్, అలాంటి ఇన్పుట్స్ కార్లో ఉండే ఏఐకి ఉంటాయి. కారు తార్ రోడ్డు మీదనే వెళ్ళాలి అనేదానికి ఆ రోడ్డుకు సంబంధించి రిఫరెన్సెస్ అండ్ ఆ రోడ్డు రికగ్నైజ్ చేసేందుకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్ మెటీరియల్స్ని, వాటికి సంబంధించి రిఫరెన్సెస్ని కార్కి అర్థమయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసి కార్లో ఇన్స్టాల్ చేస్తారు. ఇందులోనే అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇలాంటి కార్స్లో కార్ ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ కొన్ని సెన్సార్స్ ఉంటాయి. మనిషికి కళ్ళు ఎలాగో ఈ కార్కి సెన్సార్స్ అలాగా. ఇన్ కేస్ ఈ కార్కి ఎదురుగా ఏదైనా ఒక కుక్కపిల్ల వచ్చినప్పుడు అలా ఎదురుగా వచ్చింది కుక్కపిల్లే అనే విషయం కూడా కరెక్ట్గా రికగ్నైజ్ చేస్తుంది. ఇది ఎలా అంటే, మనిషి కళ్ళలాగా ఆ సెన్సార్స్ ఆ కుక్కపిల్లని చూడగానే దాని యొక్క స్ట్రక్చర్ని, ఆ ఇన్ఫర్మేషన్ని సాఫ్ట్వేర్కి పంపిస్తాయి. కుక్కకి సంబంధించి ప్రతి డీటెయిల్ని ఆ సాఫ్ట్వేర్లో లోడ్ చేసి ఉంచుతారు. సో ఎప్పుడైతే సెన్సార్స్ ఆ స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ని ఈ సాఫ్ట్వేర్కి పంపించినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇంతకుముందే లోడ్ అయి ఉన్న ఈ ఇన్ఫర్మేషన్తో మ్యాచ్ అయ్యి అది కుక్కే అని కన్ఫర్మ్ చేస్తుంది. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. ఈ విధంగా ఆ కారు వెళ్ళే దారిలో ఎదురయ్యే ప్రతి వెహికల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫుట్పాత్ మీద తిరిగే మనుషుల ఇన్ఫర్మేషన్, అలాగే జంతువుల ఇన్ఫర్మేషన్, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఆ లొకేషన్, ఎప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, ఎప్పుడు రైట్ టర్న్ తీసుకోవాలి, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, వెనక వెహికల్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడ పార్కింగ్ చేయాలి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఆల్రెడీ లోడ్ చేసి ఉంటుంది. మొత్తానికి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏఐ అనేది ఆల్రెడీ మనకి ఇంతకుముందు జరిగిన ఎక్స్పీరియన్సెస్ని లేదా మనం ఇచ్చే ఇన్పుట్స్ ఆధారంగా మాత్రమే వర్క్ అవుతుంది. నెక్స్ట్, ఈ ఏఐ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? పని ఏదైనా కానీ ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది, టైం చాలా సేవ్ అవుతుంది. పనిలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఓన్గా డెసిషన్ తీసుకొని మల్టిపుల్ సొల్యూషన్స్ని ఇస్తుంది. 24 hours వర్క్ చేస్తుంది. దీనివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. నెక్స్ట్, ఇక ఈ ఏఐ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? ఏఐ వల్ల 10 మంది పనిచేసే దగ్గర కేవలం ఒక్కరు పనిచేస్తే సరిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఏఐతో వర్క్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. హై ఎండ్ సిస్టమ్స్, హై ఎండ్ మెషిన్స్ కావాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఏఐ అనేది ఆల్రెడీ గతంలో జరిగిన అనుభవాలను బేస్ చేసుకొని మాత్రమే డిసిషన్స్ తీసుకుంటుంది. వాటి ఆధారంగానే వర్క్ చేస్తుంది. అంతేకాని కొత్తగా ఆలోచించే తెలివి ఉండదు. కాబట్టి ఒక మనిషి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా వర్క్ చేయదు. అలాగే మనిషికి ఉండే క్రియేటివిటీ ఏఐకి ఉండదు. అండ్ మనిషికి ఉండే ఎథిక్స్ ఉండవు, మనిషికి ఉండే ఎమోషన్స్ కూడా ఉండవు. నెక్స్ట్,
ఈ ఏఐ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్లో చాలా రంగాల్లో చాలా జాబ్స్ని రీప్లేస్ చేయబోతుంది. లైక్ హెల్త్ కేర్, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, కస్టమర్ సర్వీస్, మీడియా, ఇలా చాలా రంగాల్లో చాలా జాబ్స్ని ఏఐ రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో అర్థమైతే లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.